అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 15వ తేదీన బుధవారం నాడు వారి జాతక ఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది, వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వారికి ఏ దేవత శాపం వల్ల ఏమీ జరగబోతుంది, ఆ శాపానికి తగిన పరిహారాలు వారు ఏమైతే చేయాలి, మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పబోయే పరిహారాలన్నీ మీకైతే తెలుస్తాయి. అయితే అంతకంటే ముందుగా శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9172001817. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చేయబడును. వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారి ఇంటిపై ఒక దేవత యొక్క శాపం అయితే ఉంది. అందువల్ల వీరు పొరపాటును కూడా ఈ తప్పులు చేసి అమ్మవారికి అయితే కోపం తెప్పించకండి. మరి కన్యా రాశి వారి ఇంటిపై ఏ దేవత యొక్క శాపం ఉండబోతుంది, అదేవిధంగా కన్యా రాశి వారు పొరపాటును కూడా చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి, అలాగే మీకు ఉన్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధల నుంచి అయితే ఎలా బయటపడాలనేదైతే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. కన్యా రాశి వారికి జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు. ఎత్తుపల్లాలు అనేది సహజం. ఈ కాలాన్ని మీరు ఒక పరీక్ష సమయంగా భావించి ఓర్పుతో, వివేకంతో అయితే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న ఈ రాశి జాతకులు పని ఒత్తిడిని విపరీతంగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. మీపై అధికారులు అదనపు బాధ్యతలైతే మోపవచ్చు. అనుకోని ప్రాజెక్టులు మీ ముందుకైతే రావచ్చు. వాటిని మీరు నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిన ఒత్తిడి మిమ్మల్ని మానసికంగా అయితే అలసటకు గురి చేస్తుంది. పని భారం పెరగడం వల్ల మీకు చిరాకు, ఆందోళన వంటివి అయితే సహజంగా కలుగుతాయి. అయితే ఈ సమయంలో మీరు కోపానికి, ఆవేశానికి తావివ్వకూడదు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానిని ఎలా పూర్తి చేయాలి, ఎంత సమయంలో పూర్తి చేయాలి అనే దానిపై ఒక స్పష్టమైన ప్రణాళిక అయితే మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పనులను విభజించుకొని ప్రాధాన్యత కాలంలో మీరు పూర్తి చేయడం వల్ల ఒత్తిడిని చాలా వరకు అయితే తగ్గించుకోవచ్చు. మీరు పనిచేసే చోట అనగా ఆఫీసులో కానీ, తోటి ఉద్యోగులతో కానీ కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు కూడా ఎదుర్కోబోతున్నారు. మీ విజయానికి, మీ పనితీరుకు అసూయపడేవారు కొందరు మీపై లేనిపోని నిందలు కూడా వేయడానికి ప్రయత్నించవచ్చు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మీరు ఎంతగానో నమ్మిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగా భావించి మారే అవకాశం కూడా స్పష్టంగా అయితే కనపడుతుంది. మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం, మీకు బలహీనతలను బయటపెట్టడం వంటివైతే పొరపాటున కూడా చేయకండి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన వాదనలను దూరంగా ఉండడము మీకు అన్ని విధాలా శ్రేయస్కరం అయితే చెప్పవచ్చు. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు ఈ కాలంలో మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి. రాబడి కంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబంలో అనుకోని ఆరోగ్య సమస్యలు, శుభకార్యాల వల్ల అధిక ఖర్చులు చేయవలసి వస్తుంది. చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల మనసు గందరగోళంగా, అశాంతిగా అయితే మారుతుంది. భవిష్యత్తులో ఎలా అనే భయం అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి వక్ర మార్గాల వైపు అయితే మనసు మళ్లించకుండా ఉండడం చాలా ఉత్తమం. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో తప్పుడు పనులు చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులకైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాయితీగా కష్టపడి పని చేయడం వలన ఎంతో ఉత్తమం. ఈ సమయంలో మీరు పడే శ్రమ, మీరు చేసే కృషి వృధా పోదు. ఇది మీ భవిష్యత్తు పురోగతికి ఒక బలమైన పునాదిగా అయితే మారుతుంది. కుటుంబ సభ్యులతో మీ సమస్యలను పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా పొందుతారు. మరియు వారితో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. వారికి గ్రహాల అనుకూలత కోసం ఎదురు చూడాలి. ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బతీయడానికి కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి కావచ్చు, 10 మందిలో మిమ్మల్ని అవమానించడానికి కావచ్చు, మీ ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశంతో కావచ్చు. కొంతమంది అయితే మీకు దగ్గర వారే మీకు వ్యతిరేకంగా ప్రణాళికలు రచించి మీ వ్యూహం అయితే వేయడం జరుగుతుంది. మీ వెనక గోతులు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ వ్యాపారాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాలు అయితే చాలా పారదర్శకంగా, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ఒక సానుకూలమైన అంశం కూడా ఉంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న వారిని చూసి మీ హృదయం చలించిపోతుంది. మీకు ఉన్నంతలో మీకు వారికి సహాయం చేయాలనే గుణం అయితే మీకు ఉంది. అటువంటి గొప్ప గుణం
మీ ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. మీరు చేసే ఈ నిస్వార్థ సేవ వల్ల సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ విధంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకుని తిరిగి మీతో స్నేహాన్ని కొనసాగించాలనే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. మీరు ఆపదలో ఉన్న వ్యక్తులను చేసే సహాయం ఏదైతే ఉందో వారి జీవితంలో మీ ద్వారా ఒక గొప్ప మేలు జరుగుతున్నట్లు వారు భావిస్తూ ఉంటారు. అటువంటి వారి దీవెనలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వ్యాపారస్తులకు మాత్రం రాబోయే కొన్ని రోజుల వరకు కొంత కష్టకాలం అనే చెప్పుకోవాలి. వ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మార్కెట్లో పోటీ పెరగడం, మీ అంచనాలు తలకిందులు కావడం జరగవచ్చు. సాధారణంగా మీరు చేసే వ్యాపారంలో ఊహించని నష్టాలు కూడా రావచ్చు. కాబట్టి పెట్టుబడుల విషయంలో, కొత్త ఒప్పందాల విషయంలో చాలా ఆలోచించి అయితే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారైతే అత్యంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో చిన్న విషయానికి మొదలైన గొడవ కాస్త పెద్దగా మారి అది మీ వ్యాపార సంబంధాన్ని దెబ్బతీయడమే కాకుండా మీ వ్యాపార భవిష్యత్తుపై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. భాగస్వాములు విడిపోయేంత వరకు పరిస్థితి అయితే వెళ్ళవచ్చు. కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారైతే సంయమనం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇక వివాహ సంబంధాల కోసం ఈ రాశిలో జన్మించిన యువకులు ఎవరైతే ఉన్నారో, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతుంది. మీ జీవితంలో ఇదివరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఎన్ని అయినా మీకు నచ్చలేదో, లేదా కొన్ని నచ్చినా జాతకాలు కలవలేదో, అటువంటివి మరికొన్నింటిని పెద్దలు ఒప్పుకోలేదో, ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది కదా. ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సంబంధాలు దాదాపు అన్ని అంశాల్లో మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి. వారి కుటుంబ నేపథ్యం, వారి ఆలోచన విధానము, వారి రూపం, గుణము అన్నీ మీకు నచ్చబోతున్నాయి. రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి మాట మంచి పూర్తి కావడంతో పాటు నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు కూడా ఖరారయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. వివాహ విషయంలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తుల వారి జాతక పరిస్థితిని అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవబోతున్నాయి. వాటిని అధిగమించి ముందుకు సాగితేనే ఈ రాశి వారికి జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇకపోతే మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ రాశి గల ఇంటివారిపై ఒక దేవత శాపం అయితే ఉందని. అది అక్షరాల నిజం. ఆ శాపం కారణంగానే మీరు జీవితంలోకి పైకి రాలేకపోతూ ఉన్నారు. ఆ శాపం వల్ల మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి తప్పులను అసలు చేయకుండా ఉండాలి. మాకు నమ్మకం లేదు అని మీరు ఆ తప్పులు చేస్తే మాత్రం ఆ దేవతకు పట్టరాని కోపం వస్తుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా అయితే ఉండబోతున్నాయి. మరి ఈ రాశివారి ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది అంటే ఆ దేవత మరెవరో కాదండి, సర్పరూపంలో కొలవబడే ప్రత్యక్ష దైవం నాగదేవత. అవును, ఈ రాశి వారికి గృహంపై నాగదేవత శాపం అయితే ఉంది. దీనికి అనేక కారణాలు కూడా ఉండవచ్చు. మీ పూర్వీకులు ఎవరైనా తెలిసి తెలియక కానీ సర్పాలకు హాని తలపెట్టి ఉండవచ్చు, లేదా పుట్టలను తవ్వివేయడం, నాగదేవత విగ్రహాలను అపవిత్రం చేయడం వంటి దోషాలకు పాల్పడి ఉండవచ్చు. ఆ సర్పదోషమే నేడు నాగదోషంగా, నాగదేవత శాపంగా మీ ఇంటిని మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు మరింత కోపం తెప్పించకండి. మరి మీరు ఏ తప్పులు చేయకూడదు, ఏ నియమాలు పాటించాలి అని అంటే, ఈ రాశి వ్యక్తులు ఎవరిని కూడా మీ మాటలతో సూటిపోటిగా గుండెల్లో గుచ్చుకునేలాగా అయితే దూషించకండి. కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడడం మీ బలహీనత. కానీ మీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడి కన్నీరు కారిస్తే ఆ పాపం, అటువంటి శాపం మిమ్మల్ని అనునిత్య నీడలా వెంటాడుతూనే ఉంటుంది. వారి కన్నీటి చుక్కలు మీ పుణ్యాన్ని హరించి వేస్తాయి. పైగా నాగదేవత మీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించబోతుంది. దాంతో మీరు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. నాగదేవత శాపంతో పనులన్నీ అసంపూర్తిగా మిగిలిపోతూ ఉంటాయి. ఆడవారి జోలికి, పసిపిల్లల జోలికి అసలు వెళ్ళవద్దు. వారిని పల్లెత్తి మాట కూడా అనవద్దు. స్త్రీలు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపులు. వారిని అనుమానిస్తే, అవమానిస్తే ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. ముఖ్యంగా నాగదేవత యొక్క రూపం స్త్రీ రూపం. పూజ అందుకునే దేవత కాబట్టి స్త్రీలను కించపరిస్తే నాగదేవత శాపం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మీకు ఉన్న చెడు స్నేహాలు, చెడు బంధాలను అయితే మీరు పూర్తిగా తెంచుకోండి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యసనాలకు బానిస చేసే స్నేహితులకు కూడా చాలా దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అనైతిక సంబంధాల వైపు మనసు మళ్లించకండి, లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటుంది.
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడు పనులు చేస్తూ ఇతరులకు హాని తలపెట్టే చెడు కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారో అటువంటి వారిని నాగదేవత అసలు క్షమించదు. దొంగతనం, మోసం, అబద్ధాలు చెప్పడం ఇటువంటి పనులకు అయితే దూరంగా ధర్మబద్ధంగా ఉండాలి. అలాగే జీవితాన్ని మీరు చాలా న్యాయపరంగా గడపాలి. మీరు ఎవరైనా డబ్బు ఇవ్వవలసి ఉంటే వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చి ఉంటే వీలైనంత త్వరగా ఆ మాటనైతే నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి డబ్బు సహాయం చేసిన వారికి మిమ్మల్ని కష్టాల్లో ఆదుకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం అయితే చేయకండి. నమ్మకాన్ని వమ్ము చేయకండి. కృతజ్ఞత అనేది మానవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం. మీరు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా అది ఉద్యోగంలో చేరడం కావచ్చు, వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏ పనైనా సరే ముందుగా మనసులో ఓం శ్రీ నాగదేవతాయ నమః అని స్మరించుకొని ఆ తరువాతే ఆ పనిని ప్రారంభించండి. అప్పుడు ఆటంకాలు తొలగిపోయి మీ పని విజయవంతం అవుతుంది. ఈ రాశి వారు వివిధ రకాల సమస్యలతో కష్టనష్టాల బాధల నుంచి శాశ్వతంగా బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీతిగా కలిగే దుష్ప్రభావాలన్నింటినీ, ముఖ్యంగా ఈ నాగదేవత శాప ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పబోయే అత్యంత శక్తివంతమైన పరిహారాలనైతే శ్రద్ధగా భక్తితో పాటిస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న పుట్టలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ మీరు సందర్శించి పుట్టలో పాలు పోయండి. నాగదేవతకు పసుపు కుంకుమలతో పూజ చేయండి. వీలైతే పండితులచే నాగప్రతిష్ఠ పూజ కూడా చేయించటం వల్ల వంశపారంపర్యంగా వస్తున్న సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించటం లేదా పాటించటం వినడం ద్వారా మీకు ఎంతో మేలు అయితే చేకూరుతుంది. చూసాం కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 15వ తేదీన వారికి గల ఏ దేవత శాపం అయితే వారిని వెంటాడుతుందో ఆ శాపానికి తగిన పరిహారాలు ఏం చేయాలి అనేది అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.